రావి కొండలరావు, ఫిబ్రవరి 11, 1932, నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి. 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో శోభ చిత్రంతో అతని సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబెడిటర్గా చేశారు. కొన్నాళ్లు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్లు కేరళ వెళ్లి ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్లపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన దాగుడుమూతలు సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ముందు ముగ్గురు వీరులు సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో ఉండేది. అభిరుచులు, వ్యాపకాలు ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు. నటుడిగా ప్రధాన వ్యాసం. రావి కొండలరావు నటించిన సినిమాల జాబితా: కింగ్ 2008, అతిథి పాత్ర, మీ శ్రేయోభిలాషి 2007, నిన్నే ఇష్టపడ్డాను 2003, శ్రీ కృష్ణార్జున విజయం 1996, మేడం 1993, బృందావనం 1992 సినిమా, పెళ్లి పుస్తకం 1991, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం 1991, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం 1989, సాహసం చేయరా డింభక 1988, చంటబ్బాయ్ 1986, రుద్రకాళి 1983, మంత్రిగారి వియ్యంకుడు 1983, ఊరికిచ్చిన మాట 1981, రాధా కళ్యాణం 1981, సొమ్మొకడిది సోకొకడిది 1978, ఇదెక్కడి న్యాయం 1977, ఇల్లు వాకిలి 1975, అందాల రాముడు 1973, దసరా బుల్లోడు 1971, శ్రీమంతుడు 1971, శ్రీకృష్ణ విజయం 1970, ప్రేమ కానుక 1969, వరకట్నం సినిమా 1968, వింత కాపురం 1968, ప్రేమించి చూడు 1965 సినిమా 1965, శోభ 1958 సినిమా 1958, రచయితగా భైరవ ద్వీపం 1994, సంభాషణలు, బృందావనం 1992 సినిమా, సంభాషణలు, పెళ్లి పుస్తకం 1991, కథ, చల్లని నీడ 1968, రచయిత, నిర్మాతగా శ్రీకృష్ణార్జున విజయం 1996, పర్యవేక్షక నిర్మాత, భైరవ ద్వీపం 1994, పర్యవేక్షక నిర్మాత, బృందావనం 1992 సినిమా 1992, పర్యవేక్షక నిర్మాత. సాహిత్యరంగం. ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు. హాస్యరచయితగా గుర్తింపు పొందాడు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు. ఇతడు వ్రాసిన కొన్ని కథలు: అనురాగం, అభిప్రాయం, అభిమాన పుస్తకం, అసంభవామి యుగే యుగే, ఆడదిక్కు, ఆత్మహత్య, ఆవు పులి, ఇది ఓ కథే, ఎదురు చూడని వరుడు, ఏడో చేప, కంగారు కనకంగారు, కంపార్టుమెంటాలజీ, కనబడుటలేదు, కబుర్లు, కలం స్నేహం, కలలో వినాయకుడు, కోతితోక, గయ్యాళి, చంద్రశేఖరుని కథ, చావుల కొండ, చిక్కుడుకాయలు, చిత్రఖేదం, చిత్రమోదం, చిత్రలాభం, తప్పిపోయినాడు, తెలుగు మాస్టారి స్వగతం, తొందరపాటు, తోడేలు, గొర్రెపిల్ల, దాహంగల కాకి, దిదృక్ష, దొంగ, నాణెం, నిరుద్యోగ పర్వం, నీతి,
నేర పరిశోధన. పండితుడు, రాజు, పాము సన్యాసి, పాలు నీళ్లు, పిరికి పందలు, భయం లేని వాడు, భూత, గోస్ట్ కథ నేను సుబ్బారావుని, మర్కటాలు మినుగురులు, మళ్ళీ చెప్పిన కథ, మాయమైన మనీపర్సు, ముకుంద, ముక్తిమార్గం, ముమూర్ష, 3 చేపలు, రట్టుగుట్టు, రామూర్తి పెళ్ళయింది, 2 శవాలు, రైలు పట్టాలు, లంచగొండి, యమలోకం, వాళ్ళు, నేను, వ్యర్థ పుటాశలు, సంతుష్టి, సన్మాన సభ, సింహం కుందేలు, సుబ్బారావు సూర్యకాంతి, స్థిరపడిన సంబంధం, పుస్తకాలు, సి. నీతిచంద్రిక, హ్యూమరథం, 2 భాగాలు, మల్లీశ్వరి, సినిమా నవల, బ్లాక్ అండ్ వైట్, రావి కొండలరావు నాటికలు, రావి కొండలరావు కథలు, నాగావళి నుంచి మంజీర వరకు, బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్రనంది పురస్కారం 2004 సంవత్సరానికి ఆ. జో. వి. భో. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం. హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 జూలై 28వ తేదీన సాయంత్రం తెల్లవారుజాము 5:25 నిమిషాలకు గుండెపోటుతో మరణించాడు.